హలో అండి. ఈ పూలు దేవుడికి పెట్టినవి. దీంతో మనము ధూప్ స్టిక్ తయారు చేద్దాము. చూపిస్తానండి ఎలా చేయాలో ధూప్ స్టిక్స్ నేను. వీటిని మనం మిక్సీలో వేసుకోవాలి. కొద్ది కొద్ది వేసుకుంటూ వీటిని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పౌడర్ వస్తుందండి. ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఇది సాంబ్రాణి అండి. ఇలా కొద్దిగా సాంబ్రాణి పౌడర్, అంటే ఇది కర్పూరం అండి. ఇది కర్పూరం, కొద్ది కర్పూరం ఒక 2-3 వేసుకొని దీన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేద్దాం. చూడండి, ఇలా కొద్ది వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. 2 times చేశానండి. చూడండి ఇంత క్వాంటిటీ వచ్చింది. 2 times. 3rd time వేసుకోవాలి. చూడండి, మొత్తం గ్రైండ్ చేస్తే ఇంత అయిందండి క్వాంటిటీ. దీంట్లో మనము ఆవు నెయ్యి వేసి చిన్నగా ధూప్ స్టిక్లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్నవి ధూప్ స్టిక్స్ ఇలా చేసుకోవాలండి. మొత్తం ఇలా చేసుకొని ఆరబెట్టుకోవాలి. నాకు ఇవి 45 అయినాయండి ధూప్ స్టిక్స్. చూడండి క్వాంటిటీ. ఇది మనకు 1.5 month సరిపోతుంది. డైలీ ఒకటి ముట్టించుకున్నా కానీ 45 days దాకా వస్తుంది మనకి. ఇది మనం దేవుడి పూలు ఎక్కడంటే అక్కడే వేస్తుంటాం కదండి. అది ఎక్కడ వేసినా కానీ అది మంచిది కాదు, మనకు మంచిగా అనిపించదు. సో మనం ఇలా పూలని ఇలా చేసుకొని ఇంట్లో మనం రోజు ఒకటి వెలిగించుకుంటే మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి సువాసన మంచిగా ఉంటుంది. సో ఇది ఇలా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఇవి మొత్తం 45 దాకా వచ్చాయండి. దీన్ని ఒక 3 days మనం ఎండలో పెట్టి 3 days అయినా 4 days ఎండలో పెట్టి కొంచెం బాగా అది గట్టి పడుతుంది. తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చండి ఇవి. ఓకే, మీరు కూడా ఇలాగ చేసుకోండి. దేవుడి పూలు అక్కడిక్కడ వేయకుండా ఇలా ధూప్ స్టిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.